హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇది సమ్మర్ టైంలో కాబట్టి మాకు మనుషులకే కాకుండా మనుషులకైతే ఎండకి ఫ్యాన్లు వేసుకొని కూలర్లు వేసుకొని ఏసీలు వేసుకొని కూర్చుంటామండి ఇంట్లోకి. కానీ పాపం నోరులేని జంతువులు అండి, యానిమల్స్. ఈ ఆవు చూడండి, పాపం ఎండలు తట్టుకోలేక మాకు ఇంటి దగ్గరలో ఉన్న ఒక చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు కింద వచ్చి నిలబడదండి. పాపం దానికి ఏంటంటే తినాలని ఉంటుంది, అక్కడేమో గడ్డి లేదు. చెట్టు కింద గడ్డి ఉంటుంది కదండి, తాగాలని ఉంటుంది, వాటర్ ఉంటుంది. మనం ఏం చేయాలంటే మన దగ్గరలో ఉంటే ఇట్లా మనం ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం ఉంటుంది కదా, అట్లాంటివి కొన్ని పెట్టినా పర్లేదండి. అంటే డైరెక్ట్గా పట్టద్దు, కొన్ని నానబెట్టి పెట్టినా మనకి పుణ్యం అండి. ఆవులో ఏంటంటే సకల దేవతల స్వరూపిణి ఉంటుంది కాబట్టి కొద్దిగా గొప్పనే మన నోరు లేని జంతువులకు మనకు సహాయం చేసిన వాళ్ళం అవుతామండి. అందులో కొద్దిగా ఇంకా మనం ఏమన్నా అవి రైసే కాకుండా మనము అన్నం వండుకుని ఉంటుంది కదా, ఎవరో ఇంట్లో లేను ఇప్పుడు తినవాళ్ళు ఉంటే అన్నం కూడా పెట్టచ్చండి. అది చుట్టుపక్కల చూస్తూ ఉంది గడ్డి కోసం అండి. కానీ ఆ గడ్డి చుట్టుపక్కల గడ్డి వాములు ఉన్నాయి కాబట్టి గడ్డి వాముల మీద పోతే ఏరే వాళ్ళు ఊరుకోవట్లేదు, కొడుతూ ఉన్నారు కాబట్టి మనం వచ్చి అక్కడే నిలబడేయండి. అదేమో పెద్ద ఆవు ఉండి, అదేమో దాని చిన్న పిల్లలుండి, ఈ రెండు ఒకే దగ్గర ఉండి ఇట్లా ఉన్నాయండి.